సో ఈరోజు అమ్మ స్టైల్లో తను ఎలా ఎగ్ పులుసు చేస్తుందో చూద్దాము. రెక్కలొచ్చెనా గుడిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె కొమ్మకి అన్న చాటునున్న కన్నె రెమ్మకి కొత్తగా రెక్కలొచ్చెనా. అంతేనా, ఇంకేమైనా మర్చిపోయారా మీరు? పెనం కూడా. ఓ ఏ వావ్ మర్దాలి క్యా బాత్ హై. ఆలోచనకు ఒక వావ్. ఆలోచన వావ్, జస్ట్ లైక్ వావ్. వావ్. బ్రౌనిష్ కలర్ లో కొంచెం వచ్చేంత వరకు ఇలా వేస్తాను. వేయించాలి. ఎంత గొప్ప ఆలోచన. మూత పెట్టడం అనే ఆలోచన ఏదైతే ఉందో అదే కదా. ఎవరు చేతివాటం వాళ్ళది. అంతే. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వణక్కం. వెల్కమ్ టు శృతి రాగాలు. శృతి రాగాలకు స్వాగతం, సుస్వాగతం. మేము బాగున్నాం, మీరందరూ బాగున్నారని తెలుస్తాను. బాగుండే ఉంటారులేండి. సో అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు ఏంటంటే ఇంకొక ఐటమ్, నాన్ వెజ్ ఐటమ్. అంటే నాన్ వెజ్ వెజ్ కూడా రెండు. నాన్ అంటే వెజ్ నాన్ వెజ్ అవుతుంది, అది వెజ్ అవుతుంది. నాన్ వెజ్ అనలేము, అలానే వెజిటేరియన్ అనలేము. అనలేము. సో ఒక రకమైన విచిత్రమైన అంటే ఏంటి, నాన్ వెజ్ అనలేము, వెజ్ అనలేము. అంటే నాన్ వెజ్ నాన్ అయితే వెజిటేరియన్ నాన్ వెజ్. ఈ మధ్య వెజ్ కూడా అంటున్నారు. అది కొంతమంది వెజిటేరియన్స్ కి అది వెజిటేరియన్, అది వెజిటేరియన్. సో ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటో. కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసు అండి. కోడిగుడ్డు పులుసేనా అని సింపుల్గా తీసి పడేయకండి. అసలు కోడిగుడ్డు పులుసు అనేది అసలు ఎంతమంది ఎన్ని విధాలుగా చేసినా కూడా కోడిగుడ్డు పులుసు టేస్టే వేరు. రకరకాల, ఎందుకంటే కొన్ని లక్షల వీడియోస్ ఉండుంటాయి కదా కోడిగుడ్డు పులుసు మీద. యూట్యూబ్లో వెతికితే కోడిగుడ్డు పులుసు అని కొడితే కొన్ని లక్షల వీడియోస్ మనకు వస్తాయి. బట్ ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి తయారు చేసే పద్ధతి వాళ్ళది. సో అలాగే ఇంకా మా ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు, ఏమీ చేసుకోవాలి. అమ్మ ఇప్పుడు నేను వస్తున్నాను అని అంటే మా అమ్మకు ఒక్క ఫోన్ చేస్తాను, ఏమని, అమ్మ గుడ్డు పులుసు చేసేస్తావా? అంటే ఏమీ లేనప్పుడు కాదు. నా మనోడు కూడా అమ్మమ్మ ఎగ్ పులుసు చేయంటాడు. అవును, నువ్వు ఎగ్ పులుసు అంటావు, మధు ఎగ్ పులుసు అంటారు. మధు అంటారు. మధు ఏమైనా తినాలనిపిస్తుందా, ఏమైనా చేయమంటే అమ్మకి ఒక ఎగ్ పులుసు చేయమని. నేను కూడా అమ్మనే కాదండి, నేను కూడా ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చినప్పుడు ఏమైనా తినాలనిపిస్తుందా ఏమైనా అడిగినప్పుడు ఏమొద్దు ఎగ్ పులుసు పెట్టాయంటారు. అంటే ఇట్ లుక్స్ వెరీ సింపుల్ బట్ వెరీ వెరీ డెలిషియస్. అందరికి ఇష్టం. అందరికి ఇష్టం. ఏది ఇష్టం లేదు మీకు? అన్ని ఇష్టమే మీకు. సింపుల్గా అయిపోయేది ఇష్టమైంది. సో సింపుల్గా అయిపోయేది, చాలా ఇష్టంగా అందరూ చేసుకొని తినేది కోడిగుడ్డు పులుసు, ఎగ్ పులుసు కదా. సో ఈరోజు అమ్మ స్టైల్లో తను ఎలా ఎగ్ పులుసు చేస్తుందో చూద్దాము. నాన్ వెజిటేరియన్ సిరీస్లో, నాన్ వెజిటేరియన్ కూడా అనలేను నేను. సో గుడ్ల సిరీస్లో అనుకోండి, గుడ్లతో కూడా రకరకాలు చెప్పాలి. చాలా చేస్తా గుడ్లతో. అమ్మ అయితే చాలా పిచ్చికి చేస్తుంది, చాలా వెరైటీస్ చేస్తుంది గుడ్లతో. చూపిస్తానండి గుడ్లతో కొన్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్డు పులుసు తెలుసు. ఇప్పుడు ఒక రకమైన గుడ్డు పులుసు, మళ్ళీ ఇంకో గుడ్డు పులుసు చేసి చూపిస్తాను. గుడ్డు పులుసులో కూడా రకాలండి. సో ఇప్పుడు ఒక పద్ధతి, ఒక రకమైన గుడ్డు పులుసు చూపిస్తుందంట. మళ్ళీ నెక్స్ట్ గుడ్లు సిరీస్ లో ఇంకో గుడ్డు పులుసు చూపిస్తుంది. సో లెట్ us see how నాగమణి గారు ప్రిపేర్స్ గుడ్డు పులుసు. సో అమ్మా, గుడ్డు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలమ్మా చూద్దాం. గుడ్డు పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, ధనియా పౌడర్, చింతపండు పులుసు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు, ఆయిల్. అంతేనా, ఇంకేమైనా మర్చిపోయారా మీరు? పెనం కూడా. ఓ ఏ వావ్ మర్దాలి క్యా బాత్ హై. సో పెనం కూడా కావాలండి, అందులో వండాలి కదా మనం. ముందు వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో గుడ్డు పులుసు అనేది అసలు నిజంగా ఒక ఎమోషన్ నాకైతే. యూనివర్సల్ ఇది. అసలు ఎవరైనా చేసేసుకుంటారు ఇది. అందులో సింపుల్ గా అబ్బాయిలు బ్యాచిలర్స్ కూడా అసలు వాళ్ళు ఫస్ట్ ఆప్ట్ చేసేది గుడ్డు పులుసు కదా. అవును, గుడ్డు ఎగ్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బ్యాచిలర్స్
గుడ్డు పులుసు చేసుకుంటారు ఫస్ట్. ఫస్ట్ గుడ్డు పులుసు చేసేసుకుంటారు. ఈ ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి, ఫస్ట్ లేకపోతే పేలుతాయి. ఇలాగా ఎగ్గుల్ని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఓకే. యూజువల్గా కొంతమంది వేయిస్తారు, కొంతమంది వేయించరు. మేము వేయిస్తాం. అమ్మ మాత్రం వేయిస్తారు. నేను ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కసారి వేయిస్తాను, ఒక్కొక్కసారి వేయించను. నూనె బాగా కాగాక పసుపు వేసావమ్మా. పసుపు వేస్తే గుడ్లు అంటుకోకుండా ఉంటాయి పెరానికి. ఓకే. తర్వాత కలర్ కూడా బాగుంటుంది వేగుతున్నప్పుడు. ఈ గుడ్లలో రొయ్యలు వేసుకున్నా బాగుంటుంది. ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ సూపర్ అసలు. సో ఈ గుడ్లలో ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేసుకుంటే, పులుసు పెట్టుకుంటే, ఎండు రొయ్యల గుడ్లు పులుసు లేకపోతే పచ్చి రొయ్యల గుడ్ల పులుసు స్వర్గానికి పెట్టడు. జస్ట్ 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 ఫ్యూ 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 మీటర్స్ అవేయా స్వర్గానికి. ఓకే. గుడ్లు బాగా ఎర్రగా వేయించేస్తాము. వేయించేసిన తర్వాత వేయించాక ఉల్లిపాయలు వేస్తాం. ఓకే. ఇవన్నీ తీసేయాలి కదా. ఓకే ఓకే. గుడ్లను తీసేస్తాము. ఓకే. వేయించేసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు వేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసాం. చాలా సింపుల్గా అయిపోయే రుచికరమైన వంట ఏదైనా అంటే గుడ్డు పులుసు. అది గుడ్డు పులుసు అన్డౌటెడ్లీ. ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఏం చేస్తారమ్మా? పచ్చిమిరపకాయ, టమాటాలు, అమ్మ ఒక జస్ట్ ఫర్ చేంజ్ నేను కూడా చేస్తాను నా పద్ధతి. నువ్వు అందులో ఏంటి నేను చేసిన దానికి నువ్వు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటో నాకు చెప్తుండు. సరే, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగే గుడ్లు వేయిస్తాను. వేయించి రండి. ఇప్పుడు చిటికలో వచ్చిన ఒక ఆలోచన అండి. సో ఇది కొంచెం బాగా వేగనిచ్చేసి ఉప్పు పసుపు వేసేసావా? ఇంకా వేయలే. ఓకే. కొంచెం పసుపు వేసేసేయండి ఇందులో. ఉప్పు వేస్తాం ఫస్ట్. ఓకే. కాస్త ఉప్పు. ఓకే. తగినంత పసుపు. అలాగే కాస్త పసుపు. ఎగ్జాక్ట్గా ఉప్పు పసుపు వేసి ఫస్ట్ వేయించేస్తాను. కొంచెం వేగాలి, మూత పెడతాం 2 నిమిషాలు. కొంచెం ఇవి కొంచెం మగ్గడానికి ఒక్క 2 నిమిషాలు ఇలా మూత పెడతాను అనమాట. నేను కూడా సేమ్ అలాగే మూత పెడతానమ్మా. అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఎంత గొప్ప ఆలోచన. మూత పెట్టడం అనే ఆలోచన ఏదైతే ఉందో అదే కదా. అంటే ఎలా మ్యాచ్ అవుతున్నాయి చూసావా? అదే కదా. కూర పొయ్యి మీద ఉల్లిపాయ ముక్కలు వేయించిన తర్వాత మగ్గడానికి మూత అనేది పెట్టాలి అనే ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచనకు ఒక వావ్. ఆలోచన వావ్, జస్ట్ లైక్ వావ్. సో ఇగో ఇలా మూత పెట్టాము. కొంచెం వేగి బ్రౌనిష్ కలర్లో కొంచెం వచ్చేంత వరకు ఇలా వేయిస్తాను. వేయించాలి అంతేనా? ఇలా బ్రౌనిష్ కలర్ రాగానే కొంచెం వేగాలనుకుంటాను. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కోసు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కోసి నాకు ఎందుకు అలవాటు అంటే ఇలా పెద్దగా మధుకి ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు కనిపించాలమ్మా. ఏ డిష్ అయినా నీకు తెలుసుగా, ఉప్మాలో కూడా ఎక్కువ ఉల్లిపాయలు అడుగుతారు. సో ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగా కనిపించాలని నేను కొంచెం పెద్ద పెద్దగా కట్ చేస్తాను. అందుకని మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ విధంగా అలా ఉల్లిపాయ ముక్కలు మగ్గనిచ్చి, ఇంకా ఏం చూసావమ్మా? ఏమైనా సినిమాలు చూసావా? ఏంటి ఏమైనా సీరియల్స్ ఏమైనా చేస్తున్నావమ్మా నువ్వు? చేస్తున్నాను. ఓ కొత్తగా రెక్కలు వచ్చినా అని జెమినీ టీవీలో. రెక్కలు వచ్చేనా గుడిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె కొమ్మకి, అన్న చాటునున్న కన్నె రెమ్మకి, కొత్తగా రెక్కలు వచ్చేనా. అది అది కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ చేస్తున్నానండి జెమినీలో. ఓకే. సాయంత్రం 6 గంటలకు వస్తుంది. వీలైతే తప్పకుండా చూడండి. సో కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ జెమినీ టీవీలో వస్తుంది. మన జెమినీ నాకు జెమినీ ఈజ్ ఎన్ ఎమోషన్ ఫర్ మీ. చక్రవాకం, శ్రావణ సమీరాలు, అసలు ఎన్ని సీరియల్స్ చేశానో నేనైతే. జెమినీకి అమ్మ కూడా చాలా సీరియల్స్ చేస్తుంది. సో జెమినీలో వస్తుంది అనమాట కొత్తగా రెక్కలు వచ్చిన. అందులో అమ్మ చేస్తున్నారు. నేనైతే ప్రస్తుతం ఏమీ సీరియల్స్ చేయటం లేదండి. ఎందుకు ఏంటి అన్నది అడక్కని కాదు, మనం మాట్లాడదాం. మనం మాట్లాడుకోవాలి, మనం కూర్చుని మాట్లాడుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేయండి. వేస్తారు. యూజువల్గా అయితే నేను వీటితో పాటే పచ్చిమిరపకాయలు వేగడం కంటే ఉడకడం బాగుంటాయి. పచ్చిమిరపకాయలు వేగడం కన్నా ఉడకడం బాగుంటాయి. చూసారు, ఒక టిప్. కరివేపాకు ఎక్కువ వేయాలి గుడ్డు పులుసులో, బాగుంటుంది. అదిగో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు. నేను కొంచెం మెంతి పొడి కూడా వేస్తాను. దేనికని? పులుసులో బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ మెంతులు ఎలా వేస్తారంటే ఇలా కాదు,
నానబెట్టేసి రాత్రి అంతా ఉమ్. ఆ మెంతులు వేయాలి. మొలకలు వస్తాయి కొన్ని, రాత్రి అంతా అవి కూడా వేయచ్చు. మొలకలు వచ్చినవి వేస్తే పులుసు చాలా బాగుంటుంది. మొలకలు వచ్చిన మెత్తులు వేస్తే కూడా పులుసు చాలా బాగుంటుంది. అవును. ఓకే, సో ఇలా వేయించేస్తానమ్మా. మర్చిపోయాను, నా వంట కదా. అదే వెళ్ళి ఐ ఫర్గాట్ యా. సో అంటే అమ్మని అక్కని చేయించి అలవాటు అయిపోయింది, వాళ్ళు చేస్తారులే. సరే వేసి టమాటా ఇంటికి వాళ్ళు వచ్చి చేయరండి, నాకు వంట వచ్చు, నేను వంట చేస్తాను. రోజు అమ్మని అక్కని ఇంటికి పిలిచి వాళ్ళిద్దరితో వంట చేస్తానని అనుకుంటారేమో. మేము ఎక్కడి నుంచి వస్తాం? అదే కదా, మీకు రాదా వంట అని అడుగుతున్నారు కదా వ్యూవర్స్. వచ్చి వండుతారండి, అన్ని వంటలు వచ్చండి. కానీ అమ్మ వస్తే అమ్మతో వండించేస్తుంది, తప్పించేసుకుంటుంది. కాదండి, ఎప్పుడు మనమే వండుకుంటే ఆ టేస్ట్ అలాగే ఉంటుంది కదా. అంటే మీ ఇంటికి వచ్చినా నేనే వండుతాను, మా ఇంటికి వచ్చినా నేనే వండుతాను. క్వైట్ ఆబ్వియస్. సో ఇయ్యేసే తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు పచ్చిమిరపకాయలు. సో నేనంతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. కాకపోతే నువ్వు చెప్పినట్టు కాస్త లేట్గా వేస్తే ఉడికితే బాగుంటాయి, వేయిస్తే పచ్చిమిరపకాయ వేయించడం కన్నా ఉడికితే చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటుందని ఇది ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను నేను. చేపల పులుసులో కూడా ఇప్పుడు టమాటాలు కూడా వేసినా మరుగుతున్నప్పుడు వేయాలి. ఇప్పుడే చేపల పులుసులో కూడా మరుగుతున్నప్పుడు వేస్తాను నేను. ఉల్లిపాయ ముక్కలు వేస్తే బాగుంటుంది, పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది. కలిపేసి మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు మగ్గుతాయి. ఇవన్నీ వేసేసాం కదా, అన్ని టమాటా వేసిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది. కొంచెం టమాటా ముక్క మెత్తబడేంత వరకు కొంచెం ఇలా మగ్గనిద్దాం. సో ఉప్పు పసుపు వేసేసాం, కారం ఇంకా వేయలేదు. దీన్ని ఇలా మూత పెడతాను. నేను కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే మూత పెడతాను. యా, సినిమాలు ఏం చూసారు? చూశాను, కొన్ని చూశాను కానీ పెద్ద నచ్చల. థియేటర్కి వెళ్ళి చూశాను, గుంటూరు కారం చూశానండి. గుంటూరు కారం. అల్లుడు ఉన్నారని చూసావా? అల్లుడు మహేష్ బాబు ఉన్నారని చూసాం. అల్లుడు ఉన్నారని మెయిన్ వెళ్ళాను. మహేష్ బాబు కూడా ఇష్టమే. ఆయన సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా ఏంటో తెలుసండి, ఖలీజా. ట్రూ కలేజా చాలా నాకు చాలా ఇష్టం. సో మళ్ళీ నేను ఒక్కసారి చూసిన సినిమా మళ్ళీ చూడండి, కానీ ఖలీజా మాత్రం చాలాసార్లు చూస్తాను. పాత సినిమాలు చూస్తాను, మళ్ళీ ఎన్నిసార్లు నేను చూసేస్తాను. పాతవి రామారావు గారి, సావిత్రి గారి ఇవన్నీ ఎన్నిసార్లు నేను చూస్తాను, కానీ కొత్త సినిమాలు ఒకసారి కంటే ఎక్కువ చూడను. కానీ మహేష్ బాబు ఖలీజా మాత్రం చూసాను చాలాసార్లు. అదొకటి చూశాను. గణేష్ కాదు, హనుమాన్ చూశానండి. హనుమాన్ చూశానండి, బాగుంది సినిమా. గుంటూరు కారం బాగుంది. గుంటూరు కారం కామెడీ అదో రకం, ఇది ఇంకో రకం. ఆడో రకం ఈడో రకం, రెండు బాగున్నాయండి సినిమాలు, రెండు నచ్చింది నాకు. థియేటర్కి సాధారణంగా నేను థియేటర్కి వెళ్ళను, కానీ పండగలో అందరూ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూసి వచ్చాము. అది ఆ 2 సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసాను. మీరు థియేటర్ కూడా వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు ఓటీటీలోనే కాకుండా? ఎప్పుడైనా సంవత్సరానికి 2 సార్లు అలాగా. అలా ఇంగ్లీష్ సిరీస్, డబ్డ్ సిరీస్ అవి చూసేస్తుంది. కొరియన్ కూడా చూసేస్తుందండి. ఎందుకంటే మలయాళం ఎక్కువ చూస్తానండి, వాటి కథలు చాలా బాగుంటాయి. డబ్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో, అద్భుతంగా ఉంటాయి. అవును, అంటే భాష ఆవిడ చూడడానికి భాష కాదు అనర్హం, అలాగే భావం ఇంపార్టెంట్. అంతే, పాటలు కూడా చూడు, పాటలకు భావం అవసరం, కానీ మనకు దీంతో సంబంధం లేదు, భాషకు సంబంధం లేదు. సంగీతం అది వింటుంటే హాయిగా ఉందా లేదా అది ఇంపార్టెంట్. అది అంతేగాని ఏ భాష అది దా మ్యాటర్, అంతే, ఏది ఇది అని కాదు. సో కారం వేయచ్చు. ఇప్పుడు కారం వేస్తామట. కొంచెం బాగా మగ్గిపోయాయి. అమ్మ చెప్పినట్టు పచ్చిమిరపకాయలు ఉడుకుతున్నాయి, బాగా వేగడం లేదు, వేగకూడదట. సో అయిపోయిందమ్మా. సో ఇప్పుడు కొంచెం కాదు కాస్త ఎక్కువే వేయమంటుంది మా అమ్మ. సో అంటే ఆవిడ పర్యవేక్షణలో చేస్తున్నట్టుగా ఆవిడ వేయమంటున్నారు. చేసే పద్ధతి నాదైనా ఎన్ని వేయాలో ఏం వేయాలో తర్వాత ఆవిడ తింటారు కదా, అందుకని ఆవిడకి తగ్గట్టుగా కారం వేయడం జరిగింది. మీకు కావాల్సినంత కారం మీరు వేసుకోవచ్చు. ఓకే, ఇక పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కాస్త కారం తగ్గించుకుంటేనే బెటరు. కారం తక్కువ తినేవాళ్ళు అంటే చింతపండు వేస్తున్నాం కదా, అందుకని కొంచెం కారం ఉంటే బాగుంటుంది. ఇక్కడే సీనియారిటీ అనేది తెలుస్తుంది ఏ విషయంలో కూడా. సీనియర్స్ అని ఎందుకంటారు, ఇది ముందు పెట్టేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మనం కబుర్లు చెప్పుకోవాలి. చింతపండు పులుసు వేసేస్తాం, ఇప్పుడు మళ్ళీ కబుర్లు చెప్పుకోవాలండి. అంతే తర్వాత అది ఉడికే లోపల మనం కబుర్లు చెప్పుకోవాలి. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యి కూడా నమ్మ, ఇంకా అసలు పిల్లలు ఇంట్లో కూడా ఈ మధ్య టీవీ అది బాగా తగ్గించేస్తారు. పిల్లలు అసలు టీవీలో ఇల్లు ఉంటున్నాయి ఈ మధ్య కొన్ని, తెలుసా? అవునమ్మా, పిల్లల కోసం చాలా మంది ఇళ్లలో ఇప్పుడు టీవీ కూడా లేదు. కొంతమంది టీవీ ఆపేస్తున్నారు, ఎందుకంటే అడిక్షన్ అయిపోతుంది, చదవడం మానేస్తున్నారు, ఫోన్లు పట్టుకుని. బట్ పరీక్షలు పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడం మంచిదండి, కానీ కుదరదు. కానీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి, సో పిల్లల్ని దగ్గర నుంచి చదివించండి. అందులో ఇంకోటి ఏంటంటే
డోంట్ ఫోర్స్ దెమ్, కావాలి కాంపిటేటివ్గా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, మంచి మార్క్స్ వచ్చి మంచి పొజిషన్స్లో ఉంటే మనకే ఆనందమే. బట్ అట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్లో వాళ్ళని చదువు 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 అని చెప్పి వాళ్ళ మీద కూడా ఎక్కువ బాధ్యతని, బరువుని, ప్రెషర్ని పెట్టకుండా ఉంటే బెటరు. అంటే అది నా పర్సనల్ ఫీలింగ్. బాగా చదివించాలి, ఇలా మనం ఫోర్స్ పెట్టకపోతే పిల్లలు ఎలా చదువుతారు, వాళ్ళకి గట్టిగా చెప్పకపోతే వాళ్ళు ఎలా చదువుతారు అని నిజమే, అది కూడా నిజమే. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ వాళ్ళని చదువుకోవాలి. వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ తీసుకుని కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళు చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మన అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దకుండా. విషింగ్ ఆల్ ది కిడ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఒకవేళ కిడ్స్ మా ఛానల్ చూసినట్టయితే బాగా చదువుకోండి, బాగా ఎగ్జామ్ రాయండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, హాయిగా చదువుకోండి. వేళకి నిద్రపోవాలి, టైంకి నిద్రపోవాలి. చూసారా బాగా మంచి రంగు వచ్చేసింది, గుడ్లన్నీ కూడా వేగిపోయాయి. కాబట్టి ఇంకా ఎంత అనేది చూసుకోండి మీరు పులుపుని వేసుకునే పద్ధతిని బట్టి. సో కొంచెం చింతపండు పులుసుతో పాటు కాస్త నీళ్ళు వేసి కాస్త మంట పెట్టు. ఇప్పుడు ఇంకా అన్నీ ఉడికిపోయాయి, అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువసేపు మనం సిమ్లో పెట్టి ఏం చేయక్కర్లేదు. సో 10th ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇప్పుడు వేసేసాము కొత్తిమీర, కొంచెం వేసాను, కొంచెం లాస్ట్లో వేస్తాం. ఓకే ఓకే, మరుగుతున్నప్పుడు వేస్తే కూడా ఫ్లేవర్ అందులోకి దిగుతుంది. ఇంకేంటి మేడం, ఇంకేంటి విశేషాలు చెప్పాలండి? ఎక్కడికైనా తీసుకెళ్తారా? వెకేషన్స్ తీసుకెళ్తాం. సమ్మర్ వెకేషన్స్ మిమ్మల్ని ఎక్కడికైనా ఒక దగ్గర తీసుకెళ్ళాలి. నన్ను, మీ వదిన్ని తీసుకెళ్ళాలి. వదిన్ని మిమ్మల్ని. వదినేమో గుళ్ళు అంటారు, నువ్వేమో ఆహ్లాదకరమైన అంటే అంటావు. అట్లా కదా, రెండు ఉండాలంటావు. గుడి ఉండాలి, అక్కడ చల్లగాను ఉండాలి. కొన్ని ఇవి చూడాలి, కొన్ని అవి చూడాలి కదా. ఎందుకునే మరి కూలెస్ట్ ప్లేసెస్ చూడడానికి కాకపోతే. అంతే కదా. రైట్. సో అంతేనమ్మా, గుడ్డు పులుసు నేను కూడా అలాగే చేస్తాను. నాకు తెలిసి అందరూ మీరు కూడా అలాగే చేస్తారు. బట్ ధనియా పౌడర్ అన్నీ కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం. ఎస్. సో ఆర్షా జనని అని వారి పేజ్లోనండి నేను అక్కడి నుంచి తెప్పించుకుంటాను. ఈ పౌడర్లు, పొళ్ళు, ఇవన్నీ నూనెలు అన్నీ చాలా బాగుంటాయి. అసలు చాలా బాగా చేస్తారు. వాళ్ళ అమ్మగారు కలిసి చేస్తారు. సో ఇదనమాట, కలిపేసి కొంచెం మూత పెట్టి. అవును, ఇన్స్టాగ్రామ్లో మీరు అందరూ నన్ను ఫాలో అవుతున్నారా? యూట్యూబ్ ఓకే, కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారా? ఉన్నానండి బాబు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను, ఫేస్బుక్లో ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో శృతి.సింగంపల్లి అండ్ ఫేస్బుక్లో శృతి సింగంపల్లి. సో ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఓకే, మూత పెట్టే. సో యూట్యూబ్లో శృతి రాగాలు ఎలాగో ఇన్స్టాగ్రామ్లో శృతి.సింగంపల్లి, ఫేస్బుక్లో శృతి సింగంపల్లి. అన్ని రకాల మొక్కలు వచ్చినాయి. ఇదిగో చూడమ్మా, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలా? కొంచెం దగ్గరికి అయితే చాలు. మేము ఇంకొంచెం దగ్గరికి చేస్తాను, మరి ఎక్కువగా దగ్గరగా చేశాను. బట్ అమ్మ ఏంటంటే ఇంకొంచెం పులుసు తక్కువ ఉండి కొంచెం గుజ్జులాగా వచ్చేటట్టుగా చేస్తామమ్మా. యాక్చువల్గా అది కూడా టేస్టీగా ఉంటుంది, ఇది కూడా టేస్టీగా ఉంటుంది. అంతే, అది ఎవరి చేతి రుచి వాళ్ళది, ఎవరి చేతి వంట వాళ్ళది, ఎవరి చేతి వాటం వాళ్ళది. అంతే, ఎవరి చేతి వంట వాళ్ళది, ఎవరి చేతి వాటం వాళ్ళది. అంతేలే. ఓకే, సో చాలా తొందరగా, అంటే మీతో కబుర్లు చెప్తూ అన్ని విషయాలు మాట్లాడుతూ ఇంతసేపు తీసుకున్నాం. కానీ గుడ్డు పులుసు అనేది 5-10 నిమిషాలు, 10 నిమిషాలు గుడ్లు ఉడకబెట్టేసి పెట్టుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో అయిపోయే ఐటమ్ ఈ గుడ్డు పులుసు. యమ్మీ గుడ్డు పులుసు. ఇందులో కొంచెం ఇలా అన్నం పెట్టుకుని, ఒక గుడ్డు వేసుకొని, అలా కాస్త పులుసు వేసుకొని అలా కలుపుకొని తిన్నామంటే ఏమంటారు నామణి గారు? స్వర్గానికి బెత్తులు. ఆదివారం కూడా తినొచ్చండి, ఆదివారం అలా ఎప్పుడైనా. ఆదివారం మీకు గుడ్డు పులుసు కూడా ఆదివారం కావాలా అంటావా? ఆదివారం గుడ్డు పులుసు ఎప్పుడైనా తినొచ్చు. గుడ్డు పులుసు ఎప్పుడైనా తినొచ్చు. గుడ్డు పులుసు ఆదివారం అయితే తినక్కర్లేదు. సో గుడ్డు పులుసు ఎప్పుడైనా తినొచ్చు అంటున్నారు నాగమణి గారు. ఆల్మోస్ట్ ఆల్ గుడ్డు పులుసు అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ కాదు, అయిపోయింది గుడ్డు పులుసు ఇన్ఫాక్ట్. సో ఇప్పుడు మనం దీని మీద కాస్త కొత్తిమీర వేసేసుకుని, అంతే, ఉన్నదంతా వేసేనా. ఉన్న కొత్తిమీర కానీ కరివేపాకు కానీ గుడ్డు పులుసులో చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు చాలా ఎక్కువగా వేయాలి గుడ్డు పులుసులో అంటున్న నాగమణి గారు. అంతే. సో ఇదిగో వేసేసామండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నిటికీ అబ్బబ్బ. అంటే ఫుడ్ అనేది అబ్బబ్బబ్బబ్బా. అంతే. ఫుడ్ అనే ఐటెం ఏదైతే ఉందో అది అబ్బబ్బబ్బబానే. అంతే. సో అద్భుతమైన
గుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా స్టవ్ని ఆఫ్ చేసాం. సో మిత్రులారా, గుమగుమలాడే వేడి వేడి గుడ్డు పులుసు. వేడి వేడి గుడ్డు పులుసు మీకోసం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో అసలు. చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోయే చాలా చాలా టేస్టీ డిష్ ఇది. సో అందరూ చేసుకోండి, అందరూ చేసుకోండి అంటే అందరూ చేసుకుంటారు గుడ్డు పులుసు రెగ్యులర్గా. సో మేము ఇలా గుడ్డు పులుసు చేసుకుంటాం. మీరు కూడా మీ పద్ధతిలో గుడ్డు పులుసు ఎలా చేస్తారో చెప్పండి. దిస్ ఈజ్ అ వెరీ సింప్లెస్ట్ వే అని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఇంకా మీకు ఇంకా ఏమైనా బాగా వేరే వేరేగా చేసే గుడ్డు పులుసు చేసే విధానం తెలిస్తే చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. చూసి మేము కూడా చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శృతి రాగాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ అ బ్యూటిఫుల్ డే. బాయ్ అండి. బాయ్.